ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ 7 కొండలు కాదు 2 కొండలంటూ జీవో తీసుకొచ్చారని తెలిపారు సీఎం చంద్రబాబు. దీనిపై తాను పోరాటం చేశారని గుర్తు చేశారు. విజయం సాధించిన తర్వాత తిరుమలకు కాలినడకన వెళ్లానన్నారు. దేవుడికి అపచారం చేస్తే తాను ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తానని తెలిపారు సీఎం చంద్రబాబు. ప్రార్థనాలయాల జోలికి వచ్చినా ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా, డెమాన్స్ట్రేటివ్గా చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఇవన్నీ అధ్యక్ష, నేను ఇక్కడ ఒక్క విషయం మీకు చెప్పాలి. ఇది ఏదో ఈ మధ్య కాలంలో జరిగింది అనేది కాదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రారంభమైంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష ఇది 7 కొండలు కాదు 2 కొండలని ఉత్తర్వులు ఇచ్చాడు. ఆ ఉత్తర్వు కూడా 338 జీవో ఇచ్చాడు. ఆ జీవో ఇచ్చినప్పుడు మేమందరం కూడా గట్టిగా ఫైట్ చేశాం, అసెంబ్లీలో ఫైట్ చేశాం. కడాన్ని నేను మొక్కున్నాను, మళ్ళీ ఇది సాధించి మీ మొక్కు తీర్చుకుంటాను, నడిచి వస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామి మొక్కుని ఫైట్ చేస్తే 2 సంవత్సరాల దిశ 16/2/2005 జీవో ఇష్యూ చేసింది. ఎవరు ఇష్యూ చేశారు అధ్యక్ష? శామ్యూల్ అధ్యక్ష ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్. నేను ఎందుకు మళ్ళా ఈ మాట మాట్లాడుతున్నానంటే ఒక్కొక్కసారి డెలిబరేట్గా ఏ విధంగా చేస్తారనేది ఎగ్జాంపుల్ ఇది. శామ్యూల్ ఇది క్రిస్టియన్, తప్పులేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు కూడా తలపెట్టనటువంటి ఆలోచనకు నాంది పలికిన వ్యక్తులు వీళ్ళు. వాళ్ళ కమిట్మెంట్ ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా మనం అందరం మాట్లాడితే దిశ 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా.